రమణ గారు, అసలు ఏం జరుగుతుంది నమస్తే. వైసీపీలో? ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు తన అసంతృప్తి గళాన్ని అయితే బయటకు విప్పుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీకే ప్రశాంతి కిషోర్ గత ఎలక్షన్స్లో పనిచేసే వైసీపీకి గెలుపుకి ప్రధాన పాత్ర పోషించిన పీకే ఇప్పుడు టీడీపీకి పనిచేయడాన్ని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది వైసీపీలో? జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎన్నికల ముందర ఏ పార్టీకి ఉండేటువంటి స్ట్రాటజీస్ ఆ పార్టీకి ఉంటాయి. తర్వాత ఏ పార్టీ అయినా కూడా మరీ అధికారంలోకి రావాలని వాళ్ళు ముందడుగు వేస్తారు. ఇవన్నీ సహజమైనవి. దీనిలో ప్రతి అంశానికి రాజకీయాన్ని ఆపాదించి భూతద్దంలో చూస్తే దానివల్ల ఆ భూతద్దంలో చూసే వాళ్ళు నష్టపోతారు తప్ప ఆ పార్టీలకి ఏం నష్టం జరగదనేది నాకున్నటువంటి అనుభవం. ఎందుకంటే మేము కూడా విద్యార్థి దశ నుంచి 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఈరోజు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ డైరెక్ట్ గా ఓటర్స్ తో కెమిస్ట్రీ అయిపోయింది ఆ పార్టీ. అది అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ డైరెక్ట్ గా మీకు ఏమన్నా మేలు చేసింటే నాకు ఓటేయండి అనేటువంటి కానీ ధైర్యం కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్సీ ఏ పార్టీకి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఏమన్నా మీకు చేసి ఉంటే నాకు మీరే సైనికులుగా నిలబడండి, మీరే నాకు ఓటు వేయండి. నేనేమి చేయలేదు అనుకున్నారనుకోండి, ఓకే నో ప్రాబ్లం, నేను పోతే ఇంకొక ఆయన వస్తాడు అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తున్నామంటే ఎంత ఆత్మవిశ్వాసం రాజకీయ ఉండాలో దాన్ని బట్టి అర్థం అవుతుంది. రమణ గారు, ఓకే నేను పని చేస్తే ఓటేయండి లేకపోతే లేదు అని ఒక పక్క చెప్తున్నప్పటికీ కానీ వైనాడు 175 అనే స్లోగన్ కూడా వైసీపీ తరఫు నుంచి వస్తుంది. 175 ఎందుకు రాదు అనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికొచ్చి ఇన్ఛార్జీలను కూడా చేంజ్ చేస్తున్నారు. నిజంగా చేసిన వైనాడు 175 అనే దాంట్లో భాగమే ఈ చేర్పులు మార్పులు అని ఎందుకు అనుకోకూడదు? మీరు 175కు 175 గెలవాలంటే ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజీ ఒకటి చెప్తా వినండి మీరు. ఒకటి మెయిన్ రేపు ఎలక్షన్ జరిగేది ఏమంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే దానిపైన మేజర్ ఓటింగ్ జరుగుతుంది మేడం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఉండేటువంటి క్యాండిడేట్ కొన్ని వాళ్ళ క్యాస్ట్ కొన్ని వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి డబ్బు కూడా కొంత మారచ్చు. మేము కాదని చెప్పలేము. అది గెలుపోవటములకు ఉపయోగపడవచ్చు రాజకీయాల్లో. ఈ ఫ్యాక్టర్స్ అది క్యాస్ట్ కానీ క్యాండిడేట్ ఫేస్ వాల్యూ కానీ లేకుండా పోతే మనీ కానీ ఇవి 3 కూడా గెలుపోవటములకు ఉపయోగపడేటువంటి అంశాలంటే 2000 3000 ఓట్లతోనూ 1000 ఓట్లతోనూ 5 ఓట్లతోనూ నెగ్గుతారనే తను అవి ఉపయోగపడతాయి. బట్ మేజర్ ఓట్ అంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలనే దానిపైన జరుగుతుంది. ఇది మెయిన్. మా పార్టీగా మేము 5 ఏళ్ళు ఒక తాన ఎమ్మెల్యేగా ఉండేటువంటి అతను క్యాంటీన్ కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది కొంత. కానీ రమణ గారు ఒక చిన్న విషయం ఇక్కడ, మీరు 175 అనే నినాదానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్న మార్పులు చేర్పులు అని ఎందుకు అనుకోకూడదని చెప్పేసి మీరు అడుగుతున్నారు. కాకపోతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు, పనితీరును చూసి ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు ప్రస్తావించిన రెండు అంశాలు, ఒకటి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళ వల్ల విజయ అవకాశాలు రావచ్చు, అక్కడ ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ద్వారా సామాజిక వర్గాల ద్వారా కూడా విజయ అవకాశాలు రావచ్చు, అందువల్ల మార్పులు అనొచ్చు. ఇక్కడ పనికి కానీ చేసిన అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయలేదా? కేవలం ఇక్కడ డబ్బు క్యాస్ట్ మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుందని భావించి మీరు మారుస్తున్నారా? అంటే వాళ్ళ పనిని పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మరి పని చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన పనిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? అదే నేను నా పాయింట్ మీరు క్యాచ్ చేయడం లేదు. నేను అదే అంటున్నా, మేజర్ ఓట్ అనేది దేనిపైన జరుగుతుంది? నెంబర్ 1
మేజర్ ఓటు మాకు పడుతుంది. ఎందుకంటే ఓటర్స్ తో వైఎస్ఆర్సీపీ పార్టీ కెమిస్ట్రీ జరిగిపోయింది. అది అందుకోసం మేము ధైర్యంగా 175 గెలుస్తామని మేము చెప్తున్నాం. చిన్న చిన్న లోపాలు సర్దిద్దుకుని అది ఇంటర్నల్ విషయం, పార్టీ యొక్క ఇంటర్నల్ విషయం. అది చిన్న చిన్న లోపాలు ఎక్కడన్నా ఉంటే సర్దుకోడి ఏ పార్టీకైనా సహజమైంది. అది దాన్ని భూతద్దములు చూసి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చాలా రోజుల నుంచి నాకు ఎమ్మెల్యే సీట్లు, నా ఎమ్మెల్యేగా నేను ఎన్నిక కాలేదు. నేను ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం తప్ప లేకపోతే ఒక 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా లేకపోతే 2-3 సార్లుగానే ఎమ్మెల్యేకి గెలిచిన అతను అయ్యా 2 నాళ్ళు నువ్వు పక్కన ఉండాయా ఇంకోని సీట్ ఇస్తామని తప్ప అట్లాంటి అడ్జస్ట్ కూడా పార్టీకి ఉంటాయి.